సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే సుబ్బారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకొని హిందూయిజం మీద లేకపోతే హిందుత్వం మీద అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఆయన 45 సార్లు మాల వేశాడు. ఆయన సూపర్ స్వామి అంటే గురుస్వామి అనేది రాక ఆయన సూపర్ స్వామి అనే సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇంట్లోనా మీరు ఏమున్నాయో చూద్దాం రండి అని అంటాం. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కదండి. ఈ రోజు ఇది మీ అనుమానమా లేకపోతే మీరు చూసిందా? ఇక్కడ అనుమానాల పక్కన పెడితే ఇది నిజాలు. మేము మీద అనుమానం పడాల్సిన అవసరం ఏంటండి? మీరు గతంలో మీరు బోర్డు చైర్మన్గా ఉన్నారా లేదా? మీ చైర్మన్లో ఉన్నప్పుడు ఈ అవకతవకలు జరిగినాయా లేదా? స్వామివారి ప్రీతిపాత్రమైన ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? అది ఓకే. సుబ్బారెడ్డి ఇది ఓకే ఎలాగవుతుందండి? మీరు సుబ్బారెడ్డిని మీరు ఈ రోజు సుబ్బారెడ్డి అనేవాడు చైర్మన్, సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్నారు. ఖచ్చితంగానండి. బాబాయ్ ఒక మతం తీసుకుంటే అబ్బాయి ఒక మతం తీసుకుంటాడా? లేదా అబ్బాయి ఒక మతం తీసుకుంటే బాబాయ్ ఒక దాంట్లో ఉంటాడా? అబ్బాయి ఏం చెప్తే అదే కదా చేసేది. ఇదే సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పాల్గొన్నాడా? మీరు చెప్పండి, నాకు చాలు. లేదు కదా. అంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేవాడు పెద్ద తలకాయ. 5 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా వెళ్ళి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలకి ప్రజల తరపున శ్రీవారికి సమర్పించాల్సింది ఎవరు సమర్పిస్తాడు? నువ్వేమైనా బ్యాచులర్వా? నువ్వు అవివాహితుడువా? వివాహితుడే కదా. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎందుకు నీ భార్య సమేతంగా నువ్వు శ్రీవారి దగ్గరికి పోలేకపోయావు? ఒక ఆటిని రాళ్ళని తీసుకొని పోతా ఉంటావు తిరుమలకి. వేద మంత్రాలతో వేదాలు చదువుకున్న వేద పండితులు నీకు వేదాశీర్వాదం చేసినా, వారి యొక్క పవిత్రమైన అక్షంతలు వేసినా కూడా నువ్వు ఎంత హీనంగా తోచుకుంటావని నువ్వు చూసాం. అట్లాగే ఉగాది రోజు కానివ్వండి, నీ ఇంట్లో నువ్వు సెట్టింగ్లు వేసుకుంటావు, నువ్వు అది ప్రజల కోసం, ఓటు బ్యాంకు కోసం. ఇంక ఎంతమందిని మోసం చేస్తూ ఉంటావు? శ్రీవారి దాంట్లో కల్తీ జరిగితే ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు దేనికి మాట్లాడవు? ఏంటి రివర్స్ రెంటింగ్ నువ్వు నాకు చేస్తా ఉన్నావు? దేంట్లో రివర్స్ రెంటింగ్ చేసినావు? ఎక్కడ కల్తీ జరిగిందో ఏం జరిగిందో ఈ రోజు కూడా నీకు పశ్చాత్తాపం లేకుండా నువ్వు బుకాయింపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు కాదా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదా? మేము చెప్పిన దాంట్లో తప్పుందా? లేకపోతే వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడు కాదా? చెప్పండి. మేము దానికి దేనికైనా సరే మేము పబ్లిక్గా మేము క్షమాపణ చెప్పడం రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ ఆరోపణలు పక్కన పెడితే స్వామి వారికి మీరు కీడు చేశారా లేదా? అది చెప్పండి. స్వామి వారికి జరిగిందా లేదా? ఈరోజు మీరు అన్నారు ఎన్డీపీబీ ద్వారా రిపోర్ట్స్ రావడం జరిగింది. దాంట్లో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు దాంట్లో కల్తీ చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో దాంట్లో కల్తీ జరగడం జరిగింది. ఫిష్ ఆయిల్ జరగడం జరిగింది. దీనికి సంబంధించిన సప్లైర్ ఎవరండి? ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్ కాదండి. అతనికి దగ్గర సాక్ష్యం కూడా ఉంది. అతనికి 2022 సంవత్సరంలో హలాల్ సర్టిఫికేట్ ఇచ్చారండి. హలాల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారండి? తెలియజేసి మీరు తెలియజేయండి. ప్రజలకు కూడా తెలియదు, మీకు కూడా బాధ్యత ఉంది కదా. హలాల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు? అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మీరు నెయ్యికి సప్లై చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కానివ్వండి, గత ప్రభుత్వంలో కానివ్వండి, సప్లైర్ చేస్తే ఆ సప్లైర్కి మీరు కులాన్ని అండగడతారు, మతాన్ని అండగడతారు, ప్రాంతాన్ని అండగడతా ఉంటారు. అండగట్టారు కదా. అమరావతినేమో కమరావతి అని చెప్పండి, రాష్ట్ర ప్రజలేమో కమ ప్రజలని చెప్పండి. ఏ మీడియా అంటే కనుక ఆ మీడియాకు ఒక రంగు వేయడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క ఎవరైతే ప్రీవియస్గా ఎవరైతే సప్లై చేసిన నెయ్యి సప్లైదారులు ఎవరున్నారో వాళ్ళని ఆల్ ఆఫ్ షడన్గా ఆఫ్ చేసి, దీనికంటూ కొన్ని షరతులు ఉంటాయి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వచ్ఛందమైన సంస్థ, దానికంటూ ఒక పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ని కూడా కాదనుకొని ఎవరైతే ఈ హలాలకు సంబంధించిన వ్యక్తులు ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నారో దానికి వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సంబంధికులు ఉన్నారో ఈ సంబంధికుల ద్వారా ఏడాదిలోనే వాళ్ళకి టెండర్లు లేకుండానే ఒక మొబిలైజేషన్తో వాళ్ళకి వర్కులు ఇచ్చేయడం, వాళ్ళకి సప్లై చేయడం ఇచ్చేయడం ఎంత అతి తక్కువగా చేసినారంటే కనీసం దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఆ బోర్డు చైర్మన్కి కానీ, బోర్డు సభ్యులకు కానీ, బోర్డుకు సంబంధించి లేకపోతే ఆ తిరుమల తిరుపతికి సంబంధించి అప్పట్లో ఉండే ఈఓకి ధర్మారెడ్డికి కానీ బాధ్యత లేదా? వీళ్ళందరి యొక్క దాని సమక్షంలోనే ఇదంతా జరగలేదా? అంటే ఇదంతా హిందువుల మీద కక్ష సాధింపు కాదా? హిందూ దేవుళ్ళ మీద మీకు ఎగబాటు కాదా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మా దేవుడిని అంటే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దూసుకొని కూడా వస్తాం మేము. ఈరోజు మీరు ఉంటారు, రేపు పోతారు. అధికారం వస్తుంది, పోతూ ఉంటుంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలాగని మీ దుర్మార్గ చర్యల్ని మేము ఉపేక్షించాలనా? ఈరోజు దేనికి సమాధానం చెప్తాడు? దేనికి బాబాయ్ వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించాడు? దేనికి ఆశ్రయించాడు? నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు నిలబడచ్చు కదా. నువ్వు క్రైస్తవుడు కాదని అన్నారు, మీరు అంటున్నారు కదా, నిలబడచ్చు కదా నువ్వు.
నేను నీ మతాన్ని గౌరవిస్తాం, నేను నా మతాన్ని ఏమనట్లే, నువ్వు చేసిన తప్పు మహాపాపమా లేదా, హిందువుల మనోభావాలను దెబ్బతీసావా లేదా. ఆనాడు ఇతని యొక్క భజనలో ఉండే భజన స్వాములు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు హిందువుల పేరు చెప్పుకుంటారు కదా, హిందువుల యొక్క మనోభావాలతోనే కదా మీరు ఈ రోజు వరకు స్వాములు వేసుకొని రెడ్ కార్పెట్లు వేసుకొని వస్తూ ఉంటారు కదా. ఎవరు స్వరూపానంద కానివ్వండి, చిన్నాజీయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజల సొమ్ముతోనే కదా మీరు బతుకుతా ఉన్నారు. ₹1 ఇచ్చినాడు ఈ యొక్క విశాఖపట్నం పీఠాధిపతికి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి తను జగన్మోహన్ రెడ్డి అనాలా, లేకపోతే అధికారం కోల్పోయిన జగన్మోహిని రెడ్డి అనాలా? మీరే చెప్పండి నాకు. మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు అధికారం చెలాయించినావు, ఇప్పుడు అవతారం మార్చి జగన్మోహిని రెడ్డిగా చిలక పలుకులు పలుకుతా ఉన్నాం. ఇప్పుడు మెట్టుచ్చు కొట్టాలి నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్గా చూడాలా, హిందువుగా చూడాలా? అంటే స్వరూపానంద సరస్వతి అక్కడెక్కడికో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని హిందువుగా మార్చాడు అనేది ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఆయన క్రైస్తవుడు అనే విషయాన్ని వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో ధృవీకరించుకుంటూ వస్తూ ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. కడపలో పులివెందుల్లో మీరు కూడా ఉండేవాళ్ళు కాబట్టి. సో అక్కడ పరిస్థితులు కంప్లీట్ క్రిస్టియన్ మతానికి సంబంధించి